ఋషులు ఇట్లు అడిగిరి. సూత పౌరాణిక: వ్యాసుల వారు ఏ సందర్భంలో ఏ కారణం చేత గరుడునిచే చెప్పబడిన ఈ విష్ణు కథను తమకు వినిపించారో ఆ వైనం సవిస్తరంగా వివరించవలసింది అని. అప్పుడు సూతుడు ఇట్లు చెప్పాడు. ఒకానొక సందర్భంలో బదరిక ఆశ్రమంలో వ్యాసమౌని పరంధాముని చింతనలో తదేక ధ్యానమగ్నులై ఉండగా నేనాయనను దర్శింపబోయాను. సూతుడు ఒకసారి బదరిక ఆశ్రమం అనే ఆశ్రమంలో వ్యాసమహర్షి విష్ణుమూర్తిని స్మరిస్తూ ధ్యానంలో ఉన్నప్పుడు ఈయన సూతుడు వ్యాసమహర్షిని చూడడానికి వెళ్ళారు. ఆయన ధ్యానానికి అంతరాయం కలిగించటం భావ్యం కాదని వారి సమీపంలోనే నేను, నాతో పాటు వచ్చిన మునిగణం అక్కడ ఆశీలనమయ్యాము. వ్యాసుడు ధ్యానం చేసుకుంటున్నాడు కాబట్టి వ్యాసమహర్షిని ఆయన ధ్యానానికి భంగం కలిగించడం మంచిది కాదని చెప్పేసి సూత మహర్షితో పాటు అక్కడికి వచ్చిన మునులందరూ కూడా పక్కన ఒక చోట కూర్చుని ఉన్నారన్నమాట. వారు ధ్యానం నుండి ఇహలోకానికి రాగా మేమందరము ఆయనకు ప్రణామాలు అర్పించి శ్రీహరి ధ్యాన తత్పరులైన గురుదేవులను ఆ విష్ణు కథామృతాన్ని వినాలని ఉందని మా జిజ్ఞాస తెలిపాము. అప్పుడు వారి ముఖతః వెలువడిన పురాణ కథామాలిక ఇది. ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వ్యాసమహర్షిని శ్రీహరి అంటే విష్ణుమూర్తి యొక్క లీలలన్నీ వినాలి అని చెప్పేసి ఆయనను అడిగారట. అడిగినప్పుడు ఆయన చెప్పినదే ఈ గరుడ పురాణం. ఒకనాడు గురుదేవులు దక్ష ప్రజాపతి, నారద, భృగు మహర్షులతో పాటు సత్యలోకానికి వెళ్ళారు. ఇక్కడ గురుదేవులు అంటే వ్యాసమహర్షి ఒకసారి దక్ష ప్రజాపతితో పాటు అలాగే నారద మహర్షి, భృగు మహర్షులతో పాటు సత్యలోకం అంటే బ్రహ్మలోకానికి వెళ్ళారు. సృష్టికర్తకు వందనం ఆచరించి దేవదేవుని మహాద్భుత లీలా విలాసాలను వినిపించమని కోరారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడికి దండం పెట్టుకుని నమస్కారం చేసుకుని విష్ణుమూర్తి యొక్క లీలలను మాకు వినాలని ఉందని చెప్పేసి అడిగారట. సాక్షాత్తు చతురాననుల చేతనే వినిపింపబడిన ఈ గరుడ పురాణం బ్రహ్మదేవునికి ఏ విధంగా అందినది ఆ సృష్టికర్తే స్వయంగా వారికి ఇలా చెప్పారు. 4 ముఖాలతో చెప్పిన నాలుగు ముఖాలున్న బ్రహ్మదేవుడు ఆయన నోటి వెంటే ఆయనకి అసలు ఈ పురాణం ఎలా తెలిసింది ఏంటి అనేది చెప్పారట. ఆ బ్రహ్మదేవుడు వీళ్ళకి చెప్పింది అంటే దక్ష ప్రజాపతి, వ్యాస మహర్షి, నారద మహర్షి, భృగు మహర్షులకి చతుర్ముఖ బ్రహ్మగారు అంటే బ్రహ్మదేవుడు చెప్పిన పురాణమే ఈ గరుడ పురాణం. అలాగే ఆయనకి ఎలా ఈ పురాణం వచ్చింది అనేది కూడా బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నారట. ఇంద్రాది దేవతలతో కలిసి పరమశివ దర్శనార్థం నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడకు మేము చేరుకునేసరికి మహేశ్వరుడు విష్ణు ధ్యాన తత్పరుడై ఉన్నాడు. ఒకసారి ఇంద్రుడు దేవతలు అందరితో కలిసి బ్రహ్మదేవుడు శివుడిని చూడాలి అని చెప్పేసి కైలాసానికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళేసరికి మహాశివుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానంలో విష్ణుమూర్తిని దర్శిస్తున్నాడు శివుడు. ఈ విష్ణు సారతత్వాన్ని వినాలని ఆయన ధ్యానానంతరం మేము కోరగా అది శ్రీహరి ముఖతః వినడమే ఉత్తమం పదండి అంటూ మమ్ములనందరినీ వెంట పెట్టుకుని శివుడు ఆ పురుషోత్తముని లోకానికి పయనమయ్యాడు. మేము ఆయన ధ్యానం నుంచి విష్ణుమూర్తి ధ్యానంలో నుంచి శివుడు బయటికి వచ్చిన తర్వాత అంటే విష్ణుమూర్తిని ధ్యానం చేస్తున్నారు కదా ఈయన శివుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శివుడు ఎప్పుడూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న ఫోటోలు మీరు చూసే ఉంటారు. అలాగే విష్ణుమూర్తి కూడా కళ్ళు మూసుకొని శేషపాన్పు మీద పడుకొని ఉన్నప్పుడు లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ ఉండడం కూడా మీరు చూసే ఉండుంటారు. చాలా ఫోటోల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే. శివుడు చేసే ధ్యానమంతా విష్ణుమూర్తి గురించి. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నాడన్న లోపల విష్ణుమూర్తి లీలల్ని, ఆయన తత్వాన్ని ఆయన లోపల ధ్యానం చేస్తూ ఉంటాడు. అలాగే విష్ణుమూర్తి వచ్చి శివుడి లీలల్ని, శివుడి తత్వాన్ని, శివతత్వాన్ని ఆయన లోపల ధ్యానం చేస్తూ ఉంటారు. అంటే శివకేశవులు ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు పూజ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు లోపలే ఈయన ఆయన్ని, ఆయన ఈయన్ని స్మరిస్తూ వాళ్ళ లీలల్ని అలాగా చూస్తూ మనస్సులోనే చూస్తూ
అంతర్ముఖంలో చూస్తూ ఆనందిస్తూ ఉంటారనమాట. నవ్వుతూ ఉంటుంది. ధ్యానం చేస్తున్న విష్ణుమూర్తి ఫోటో అయినా సరే, శివుడి ఫోటో అయినా సరే మీరు ఎప్పుడైనా గమనించండి. అంత నవ్వు వాళ్ళకి ఎందుకు వస్తుందయ్యా అంటే ఈయన్ని స్మరిస్తూ ఒక అలౌకికమైన ఆనందం, అంటే చెప్పడానికి వీలు లేనంత ఆనందంలో మునిగిపోతారు. వాళ్ళిద్దరికీ తేడా లేదు. శివుడు కేశవుడు అంటే విష్ణుమూర్తి పరమేశ్వరుడు ఇద్దరూ ఒకటే. వాళ్ళిద్దరికీ తేడా లేదు. అభేదం అంటే భేదమే లేదు, ఇద్దరూ ఒకటే. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఆయన విష్ణుమూర్తి ధ్యానం నుంచి శివుడు బయటికి రాగానే వీళ్ళంతా అడిగారట, విష్ణుమూర్తి లీలలు వినాలని మాకు ఉంది అని చెప్పేసి అడిగినప్పుడు, అది నేను చెప్పడం కంటే ఆయనే స్వయంగా చెప్తుంది పదండి అని విష్ణుమూర్తి ఉన్న లోకానికి ఈయన తీసుకువెళ్ళాడు. శివుడు వీళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకువెళ్ళారు. మేమందరం శ్వేతద్వీపం చేరుకొని మా శ్రవణేచ్ఛను శ్రీమన్నారాయణుని సమక్షంలో వెలిబుచ్చాము. ఈ దేవతలు, ఋషులు, బ్రహ్మదేవుడు, శివుడు వీళ్ళంతా కూడా శ్వేతద్వీపం, విష్ణుమూర్తి ఉన్న చోటు శ్వేతద్వీపం, అక్కడికి చేరుకొని మా శ్రవణేచ్ఛను అంటే మేము ఇది మీ కథల్ని మీ ద్వారా వినాలని ఉంది అని విష్ణుమూర్తిని ప్రార్థించారట. అప్పుడు ఆ పరంధాముడు చిరునగవుతో, ఋషిముఖ్యులారా, దేవతాగణాలారా, సర్వలోక స్వామిని సర్వవ్యాపిని నేనే, సకల లోక పూజ్యుడను స్తుతియోగ్యుడను నేనే, శివాది దైవతములైన మీరందరూ ఇది గ్రహించెదరుగాక. వీళ్ళు అడిగినప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాట, ఋషిముఖ్యులారా అంటే ఋషుల్లో ముఖ్యమైన వీళ్ళంతా అన్నమాట. అంటే వెళ్ళిన ఈ వ్యాస మహర్షి, నారద మహర్షి, భృగు మహర్షి, దక్ష ప్రజాపతి వీళ్ళందరితో ఆయన అంటున్నారు, ఋషుల్లో ఉన్న వాళ్ళందరూ ముఖ్యులు, అలాగే దేవతల్లో ముఖ్యులైన మీరు అందరూ కూడా ఒకటి తెలుసుకోండి, సర్వలోకాలకు స్వామిని, స్వామి అంటే అధిపతి అని మీనింగ్. సో సర్వలోకాలకి, అన్ని లోకాలకి అధిపతిని నేనే, అంతా వ్యాపించి ఉన్నది కూడా నేనే, అలాగే సకల లోక పూజ్యుడును, అన్ని లోకాలు పూజ చేసేది నాకే, అందరూ ధ్యానించేది, స్తుతి చేయడం అంటే పొగడడం, అంటే మనం చేసే స్తోత్రాలన్నీ ఒక రకంగా స్తుతి చేసేవే స్తోత్రాలు, అలా స్తోత్రాలతో స్తుతి చేసేది కూడా నన్నే. సో శివాది దైవతములైన మీరందరూ, శివుడితో కలిపి మీరందరూ కూడా ఇది గ్రహించుకోండి అని చెప్తున్నాడు ఆయన. వేద పురాణ ఇతిహాస సమస్త విజ్ఞాన స్వరూపుడను, సకల లోక స్వరూపుడను, సనాతన సదాచార వర్ణాశ్రమ ధర్మస్వరూపుడను, సూర్య చంద్ర కుజ బుధాది గ్రహమండల రూపుడను నేనే, వేయేల సర్వదేవాత్మకుడను నేనే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, 4 వేదాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, అలాగే ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి. వీటన్నిటి సమస్త విజ్ఞానం ఈ వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న మొత్తం పురాణాల రూపమంతా నేనే. అలాగే సకల లోక స్వరూపుడను, అన్ని లోకాల రూపము కూడా నేనే. ఉన్న లోకాలన్నీ పైన 7 లోకాలు, కింద 7 లోకాలని చెప్తారు. సో ఈ 14 లోకాల రూపాన్ని నేనే. సనాతన సదాచార వర్ణాశ్రమ ధర్మస్వరూపుడను నేనే. అంటే సనాతన ధర్మం కదండి మనది. మన ధర్మంలో సదాచారం ఉంటుంది, వర్ణాశ్రమ విధానం ఉంటుంది, కులాలు అవి లేవు, మనమంతా వర్ణాలు, చాతుర్వర్ణాలు అన్నీ ఉన్నాయి. ఈ వర్ణాశ్రమాలు ఈ సనాతన ధర్మంలో కావచ్చు, సదాచారాలు, మూఢాచారాలు కాదండి, సదాచారాల్లో ఉన్న స్వరూపము, అలాగే వర్ణాశ్రమాల్లో ఉన్న ఈ మూడిట్లో ఉన్న ధర్మస్వరూపం, ఈ సనాతన ధర్మము, సదాచారంలో ఉన్న ధర్మము, వర్ణాశ్రమ విధంలో ఉన్న ధర్మము, వీటన్నిటినీ కలిపిన ధర్మస్వరూపుణ్ణి కూడా నేనే అని చెప్తున్నాడు ఆయన. అలాగే సూర్య చంద్ర కుజ బుధాది గ్రహమండల రూపుడను నేనే. నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మండలం, సూర్యమండలం, చంద్రమండలం, ఇలాగ కుజమండలం, బుధమండలం, ఇలా గురుమండలం అన్నీ ఉన్నాయి నవగ్రహాలకి. అలాగే గురుమండలం, శుక్రమండలం, శనిమండలం, రాహుమండలం, కేతుమండలం, నవగ్రహాలు కదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనంభ్యశ్చ రాహవే కేతవే నమః. మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాలకి 9 గ్రహమండలాలు ఉన్నాయి. ఎవరి మండలం వాళ్ళకు ఉంటుంది. ఆ మండలాలన్నిటి రూపాన్ని కూడా నేనే. అంతెందుకు, సర్వదేవాత్మకుడను నేనే. అంటే మీ దేవతల్లో, మీ దేవతల స్వరూపాల్లో ఉన్న మొత్తం అందరి దేవతల స్వరూపాన్ని కూడా నేనే అని చెప్తున్నాడు ఆయన.
నాగజాతికి జన్మనిచ్చిన కద్రువకు ఆ గరుత్మంతుని తల్లి అయిన వినత దాసిగా ఉండవలసి వచ్చింది. ఇంతకు ముందు కూడా మనం తెలుసుకున్నాం, నాగజాతికి కద్రువ తల్లి, అలాగే గరుత్మంతునికి వినత తల్లి. ఈ నాగజాతికి జన్మనిచ్చిన కద్రువకి అంటే ఆ గరుత్మంతుని తల్లి అయిన వినత, కద్రువ మాతకి వినత మాత దాసిగా ఉండవలసి వచ్చింది. ముందు మనం చెప్పుకున్నాం కదా, దూరంగా గుర్రం తోకకి నల్లగా ఉందని, మొత్తం గుర్రం అంతా తెల్లగా ఉంది కానీ తోక నల్లగా ఉందని ఈవిడ అంటుంది, కద్రువ కావాలని అంటుంది. అలాగే వినతాదేవి ఏమో మొత్తం గుర్రం తెల్లగా ఉందని అంటుంది. రేపు దాన్ని చూద్దామనుకుంటే ఈ నాగుల్ని వెళ్ళి ఆ తోకకి చుట్టుకోమని చెప్పి, తోక నల్లగా ఉంది కాబట్టి దాసిత్వం స్వీకరించాలి అని వినతాదేవిని కద్రువ మాత దాసిగా చేసుకుంటుంది. సో ఆమెను ఆ దాస్యం నుంచి విముక్తురాలని చేయడం కోసమే ఆత్మజ్ఞానంతో నన్ను తెలుసుకున్న గరుడు ఉత్తమ తపం ద్వారా నన్ను ఆరాధించాడు. తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కల్పించడం కోసమని ఈయన గరుత్మంతుడు ఏం చేశాడంటే విష్ణుమూర్తి తపస్సు చేసుకొని ఆయన లోపల విష్ణుమూర్తి తత్వం అంతా ఆత్మజ్ఞానంలోకి వెళ్ళి ధ్యానం నుంచి తపస్సు నుంచి ఆత్మస్థుతి, ఆత్మజ్ఞానంతో ఆయన మొత్తం విష్ణుమూర్తి గురించి తెలుసుకున్నాడు అన్నమాట. తెలుసుకుని ఆయన్ని ఆరాధించాడు. నా వరప్రభావం చేత నాగదాస్యం నుండి ఆ వినతాసురుతుడు తన తల్లిని విముక్తం చేయడమే కాక శాశ్వతంగా నాకు వాహనంగా నిలవాలని అతడు కోరుకోవడం వలన అతడికి ఆ వరాన్ని అనుగ్రహించాను. ఆయన పూజ చేసి తపం చేసి ధ్యానం చేసి ఆరాధించాడు కదా విష్ణుమూర్తిని. సో ఆయన వరప్రభావం వలన, అంటే విష్ణుమూర్తి వరప్రభావం వలన గరుత్మంతుడు తన తల్లి యొక్క దాస్య విముక్తి చేయడమే కాకుండా శాశ్వతంగా ఎప్పటికీ విష్ణుమూర్తికి వాహనంగా నిలవాలని, నేను నీకు వాహనంగా ఉండాలి స్వామి అని వరం కోరుకుంటాడు గరుత్మంతుడు. విష్ణుమూర్తి ఆ వరం ఆయనకి ప్రసాదిస్తాడు. నేను కూడా ఆ వరాన్ని ఆయనకి ఇచ్చాను, అతను కోరుకున్న వరాన్ని అని విష్ణుమూర్తి ఇక్కడ చెప్తున్నారు మనకి. అంతేకాదు నా కటాక్షం చేతనే అతడు నా లీలా విశేషాలను పురాణ ప్రవచన రూపంలో వచించగల మహదైశ్వర్యాన్ని ప్రసాదించాను. అలాగే విష్ణుమూర్తి యొక్క కటాక్షం అంటే ఆయన యొక్క కటాక్షము కరుణ, ఆ కరుణతోనే ఈ విష్ణుమూర్తి యొక్క లీలలన్నీ కూడా చెప్పగలిగినంత ఐశ్వర్యం. ఆయన ఇప్పుడు నోరారా హరికీర్తి నుడవలేని జన్మ అనవసరం అని చెప్పేసి అంటారు కదా. కాబట్టి ఆయన లీలల్ని, విష్ణుమూర్తి లీలల్ని తన నోటి ద్వారా ఒక పురాణం రూపంలో చెప్పడాన్ని ఒక ఐశ్వర్యం, మహదైశ్వర్యం, మామూలు ఐశ్వర్యం కూడా కాదు. విష్ణుమూర్తి లీలల్ని పొగడము అంటే అది ఐశ్వర్యం కంటే కూడా ఎక్కువైన మహదైశ్వర్యంగా మనం భావించాలి. అలాంటి మహదైశ్వర్యాన్ని విష్ణుమూర్తి గరుత్మంతుడికి కలిగించాడు. నా గురించి అతడు వెలువరించే గాథల సంపుటి అతని పేర గరుడ పురాణము అని లోకవిఖ్యాతి పొందగలదని వరప్రదానం చేశాను. నీవు ఒకానొకప్పుడు నా లీలలన్నీ నీ నోటెమ్మట చెప్తావు. ఆ లీలలన్నీ గరుత్మంతుడి పేరు మీదే ఎవరైతే చెప్తారంటే గరుత్మంతుడే చెప్తాడు. ఈయన ప్రభావం వలన, విష్ణుమూర్తి వరప్రభావం వలన విష్ణుమూర్తి లీలల్ని గరుత్మంతుడు తన నోటెమ్మట చెప్తే అది ఆయన పేరు మీద, అంటే గరుత్మంతుడి పేరు మీదే గరుడ పురాణం అని లోకంలో ప్రసిద్ధి పొందుతుంది అని చెప్పేసి విష్ణుమూర్తి గరుత్మంతుడికి వరం ఇచ్చారట. ఆ వరప్రభావం వల్ల గరుడునికి లభించిన అద్వితీయ శక్తి సామర్థ్యాలే గారుడం అనే విద్యగా ప్రసిద్ధి పొందాయి. ఈ వరం వల్లే అద్వితీయమైన శక్తులు వచ్చాయట. అంటే చెప్పడానికి వీలు లేని చాలా శక్తివంతమైన శక్తి సామర్థ్యాలు గరుత్మంతుడికి వచ్చాయి. ఆ శక్తుల్నే గారుడం అనే విద్యగా కూడా ప్రసిద్ధి. ఆ శక్తుల పేరు గారుడం అని ఒక విద్యగా కూడా ప్రసిద్ధి పొందాయట. ఆ విద్య మృత సంజీవిని విద్యకు అన్ని విధాలా సాటి రాగలదు. ఈ గారుడం అనే విద్య కూడా మృత సంజీవిని అంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించటం మంత్రోపదేశం ద్వారా. శుక్రాచార్యుడు పొందిన వరం అన్నమాట అది. దానితో సమానమైన విద్యట ఈ గారుడం అనే విద్య. గరుడుని వల్ల ఈ విద్య ఉపదేశంగా పొందిన కశ్యప మహర్షి ఈ విద్యా ప్రభావం చేత కాలిపోయిన ఒక వృక్షాన్ని తిరిగి జీవింపజేసి చిగురింపచేయగలిగాడు. గరుత్మంతుడి నుంచి ఈ గారుడం అనే విద్యని కశ్యప ప్రజాపతి ఉపదేశంగా పొందారట.
ఒకానొకప్పుడు కశ్యప ప్రజాపతి అంటే గరుత్మంతుడికి తండ్రి. ఆయనే గరుత్మంతుని ద్వారా ఈ విద్యని ఒక ఉపదేశంగా తీసుకొని ఆ విద్యా ప్రభావం చేత అంటే ఆ విద్యని ఉపయోగించి కాలిపోయిన ఒక వృక్షాన్ని, ఒక చెట్టు నిలువున కాలిపోయిన ఒక చెట్టుని ఈ మంత్రోపదేశాన్ని చేసి గారుడం అనే విద్య ద్వారా దాన్ని మళ్ళీ చిగురింప చేయగలిగారట కశ్యప ప్రజాపతి. గరుత్మంతుడు కూడా ఈ విద్య వల్ల చాలా పదార్థాలను సంస్కరించాడు. ఆయన కూడా ఈ విద్య వల్ల, ఈ గారుడం అనే విద్య వల్ల, విష్ణుమూర్తి వరం ద్వారా వచ్చిన ఈ గారుడం అన్న విద్య ద్వారా చాలా మంచి పనులు చేశారట.